ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జూన్ 26వ తేదీ బుధవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 26వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీరు కోరుకున్నవన్నీ మీ చేతిలో ఎంతో ముందుకు వెళ్ళబోతున్నాయండి. ప్రతి పని కూడా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో మీరు పూర్తి చేయగలుగుతారు. ఊహించని దానికంటే ఎక్కువ లాభాలను, డబ్బును సంపాదించుకోగలుగుతారు. చేతి నిండా డబ్బుతో ఎంతో సంతోషంగా ఈ రోజునైతే గడపగలుగుతారు. అయినప్పటికీ కూడా కొన్ని మానసికమైన ఒత్తిళ్ళు, అంటే మీ యొక్క ఏదైతే బాధ్యతలు ఉన్నాయో వాటి పట్ల కానీ, లేదా మీరు నిర్వర్తించవలసిన కొన్ని విషయాల పట్ల కానీ, అటువంటి విషయాలలో కొంతవరకు మీరు సతమతం అవుతూ ఉంటారు. వాటిని కూడా మీరు కొంతవరకు పక్కన పెట్టి మీ యొక్క ఏదైతే పనులు ఉన్నాయో వాటిని ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచనతో, గట్టి సంకల్పంతో ఈరోజు మరింత ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు చేసే ప్రతి పనికి కూడా ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఆ ప్రోత్సాహంతో మీరు మరింత ముందుకు వెళ్ళి మీ పనులన్నిటినీ కూడా ఎంతో సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు లాభాన్ని అయితే పొందగలుగుతారు. అయితే ఖర్చుల విషయంలో మాత్రం ఈరోజు కాసింత మెలకువతో మీరు వ్యవహరించవలసి ఉంటుంది. అంటే కాసింత ఎక్కువ ఖర్చులు, అంటే అనవసరమైన ఖర్చులు కూడా వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. వాటిని మీరు కొంచెం నియంత్రించుకోవటం వల్ల మీరు మరింత పొదుపును పెంచుకునే అవకాశం ఉంటుంది. మీరు మరింత సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఆరోగ్య పరిస్థితుల పట్ల కూడా ఈరోజు మీరు కొద్దిపాటి జాగ్రత్తలను, అంటే ఎవరైనా కీళ్ళవాతం కానీ, లేదా మీకు ఏదైనా ఒక అంటే జలుబుకి సంబంధించిన ఇట్లాంటివి ఏవైనా ఇన్ఫెక్షన్లు అట్లాంటివి వాటి విషయాలలో ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ విషయాలలో ఈరోజు మీరు జాగ్రత్తను వహించడం, డాక్టర్ సలహా సంప్రదింపులను తీసుకోవటం కూడా ఈరోజు మీకు మెరుగైన ఫలితాలను అయితే ఇవ్వబోతుందండి. ప్రతి విషయం కూడా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో ముందుకు వెళ్తుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలను సంపాదించుకోగలుగుతారు. అయితే మానసికంగా మాత్రం మీరు కొంతవరకు ఒక ఒత్తిడిని అనే దాన్ని మాత్రం ఈరోజు ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఒత్తిడిని అయితే గురవుతూ ఉంటారు. ఎందువల్ల అంటే ఈ పని అవుతుందా లేదా అనే ఒత్తిడి కాస్త అయితే ఇలా గతంలో ఇలా జరిగింది, దానివల్ల మేము ఇలా ఇబ్బంది పడ్డాము, దానివల్ల ఇట్లాంటివి మళ్ళీ మా జీవితంలో జరగకూడదు అనే ఆలోచన కూడా మీ మనసులో పదే పదే రావటం వల్ల కూడా కొంతవరకు ఒత్తిడి అనేది కూడా ఎదుర్కొంటూ ఉంటారండి. అయినప్పటికీ కూడా అది మిమ్మల్ని పెద్దగా బాధించకుండా మీ రోజునైతే మీరు ప్రశాంతంగానే గడపగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా, అన్ని రంగాలలో ఉన్నవారికి కూడా చక్కగా కలిసి వస్తుంది. మీ మాట తీరు, మీ యొక్క ప్రవర్తన వలన మీరు ప్రతి పనిని కూడా ఇతరుల నుంచి ఎంతో చక్కగా చేయించుకోగలుగుతారు. అంటే మీ యొక్క ప్రవర్తన, మీ సత్ప్రవర్తన కానీ, మీ మాట తీరు కానీ ఈరోజు అందరినీ ఆకర్షించే విధంగా ఉంటుంది. మీ యొక్కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందగలుగుతారు. అది కూడా మీ పనులన్నీ సులువుగా ముందుకు వెళ్ళే అవకాశాన్ని ఇస్తుంది. ముందుగా మీ పనులు చేసుకునేలాగా, అన్నింటా ముందు ఉండేలాగా కూడా మీకు సహాయాన్ని అయితే అందిస్తుందండి. ప్రతి విషయం కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అందరి మనస్సును ఒప్పించకుండా ప్రతి ఒక్కరి మనస్సును కూడా గెలుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే మీరు దక్కించుకోగలుగుతారండి. ఆ విషయంలో కూడా మీరు సంతోషాన్ని అయితే పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కొంతవరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం కానీ, మీరు ఏదైనా మీ యొక్క కుటుంబ సభ్యుల వరకు ఏదైనా వినోద కార్యక్రమాలలో పాల్గొనటం కానీ, కాసింత ఆ దిశగా కూడా మీరు ఈరోజు మీ కార్యక్రమాలు అయితే ఉండబోతున్నాయండి. అన్ని విధాలుగా కూడా చక్కటి ఉత్సాహంతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. మీ బాధ్యతలన్నిటినీ కూడా ఎంతో చక్కగా నిర్వర్తించగలుగుతారు. మీరు ఏదైతే చేస్తున్నారో వాటిలో చక్కటి యోగదాయకమైన రోజుగా మీకు అయితే ఉండబోతుందండి. అన్ని కాలం అయితే కలిసి వస్తుంది. అన్ని విధాలుగా మీకు కలిసి రావటం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం మీ వెన్నంటే ఉంటుందండి. దైవ బలంతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళి మీరు విజయాలను అయితే అందుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు స్నేహితులు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ ఎవరైతే ఉన్నారో వారిచ్చే సహాయ సహకారాలతో కూడా మీరు చక్కటి విజయాన్ని అయితే పొందగలుగుతారండి. అన్ని విషయాలలో కూడా మీకు కలిసి వస్తుంది. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆత్మవిశ్వాసంతో మీరు అడుగులైతే ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు.
మీరు ఒక చక్కటి రోజుగా మీ రోజునైతే గడపగలుగుతారు. కాసింత పని భారము, ఒత్తిడి అన్ని విషయాలలో ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఒక ఏకాగ్రత, చిత్తమైన మనస్సుతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా మీ విజయ రహస్యంగా ఉంటుందండి. అదృష్టం అయితే మీ వెన్నంటే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి భయాందోళనలు లేకుండా మీరు మీ పనులను సకాలంలో చక్కగా పూర్తి చేసుకోగలుగుతారండి. అన్నింటా కూడా విజయాలనైతే పొందగలుగుతారు. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఎవరైతే ఉన్నారో మీకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు కాసింత కష్టపడి మీ విద్యాసక్తులను అయితే చూపించవలసి ఉంటుంది. ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ స్థానాన్ని మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క మార్గనిర్దేశకత్వంలో మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింతగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఉన్నత స్థానాన్ని చేరుకోగలుగుతారండి. చక్కగా మీ రోజునైతే ఆనందంగా గడపగలుగుతారు. అంటే కూడా మీకు కలిసి రావడం అయితే జరుగుతుంది. ఇక ఈ రాశి ఉద్యోగస్తులైన వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం చేసే వారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారము, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దానిని అధిగమించి మీ పనులను అయితే మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. సకాలంలో మీ పనికి తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారండి. అంతేకాకుండా మీరు పనులను సకాలంలో పూర్తి చేయడం వల్ల మీ యొక్క పై అధికారుల నుంచి మీరు చక్కటి ప్రశంసలను కూడా పొందగలుగుతారు. మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో, మార్పుల కోసం ఎదురు చూస్తున్నారో అట్లాంటి వారికి కూడా మీరు కాసింత ఆ దిశగా అడుగులు వేస్తే మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. నిరుద్యోగులకు కూడా మీరు కోరుకున్న ఉద్యోగాన్ని, మీ యొక్క అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుంది. అయితే మీరు ఆ దిశగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల మీకు మీ యొక్క ప్రయత్నాలు అయితే సఫలీకృతం అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ఇక ఈ రాశిలో పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడి రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా మీరు లాభాన్ని అయితే పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక విదేశీ వ్యాపారం చేసేవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా వ్యాపారంలో చక్కగా కలిసి వస్తుంది. మీ వ్యాపార వృద్ధి అనేది కూడా ఉంటుంది. ఆర్థిక పురోగతిని మీరు చూడగలుగుతారు. అన్నింటా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మీ మార్కెటింగ్ మెలకువలతో మీరు మరింత ఉన్నత స్థానాన్ని, మీరు కోరుకున్న స్థానాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో పోటీ ఉన్నప్పటికీ కూడా దానిని అధిగమించి మీరు ముందుకైతే మీ వ్యాపారాన్ని తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తున్నా కూడా మీరు వాటిని అన్నిటినీ పక్కన పెట్టి మీ వ్యాపారాన్ని మరింత లాభాల బాటలో ఈరోజు నడిపించగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఈ రాశిలో స్త్రీల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ ఎవరైతే ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో వారికి మీరు పనిచేసే చోట ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ పనులను, మీ కర్తవ్యాలను నిర్వర్తించుకోగలుగుతారు. సకాలంలో మీ వేతనాన్ని పొందగలుగుతారండి. చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు కొంతవరకు పోటీని తట్టుకొని ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో మీరు మరింత ఎక్కువగా కష్టపడి ఈరోజు అయితే పని చేయగలుగుతారు. అయితే లాభాలను అయితే చక్కగా పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. మీ కుటుంబ సభ్యులు కానీ, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, మీరంటే ఇష్టపడేవారు, మీకు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా మీ వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని సలహాలు కానీ, వాళ్ళ యొక్క సంప్రదింపులు కానీ మీకు మరింత లాభాన్ని అయితే చేకూర్చే విధంగా ఉండబోతున్నాయండి. అన్నింటా కూడా చక్కటి వాతావరణం అయితే ఉండబోతుంది. ఇక ఈ రాశిలో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు మీకు చక్కగా లభిస్తాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారి యొక్క మద్దతు అనేది లభించడం జరుగుతుందండి. వారి మద్దతుతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. చక్కగా రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది.
మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండబోతున్నాయండి. మీరు ప్రతి పనిని కూడా అందరి కోసము అనే విధంగా ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అది కూడా మీ యొక్క పేరు ప్రఖ్యాతులను పెంచే విధంగా ఉండబోతుంది. అందరి దృష్టిలో కూడా మీ మీద అభిమానం అనేది ఏర్పడటమే కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే మీకు కలుగజేస్తుంది. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే ఇస్తుందండి. ఇక ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇతరుల మనసు నొప్పించే విధంగా కానీ ఇతరుల మనసును బాధ పెట్టే విధంగా కానీ మాట్లాడకుండా ఉండటం మీకు ఎంతో ఉత్తమమైన ఫలితాలు అయితే ఇస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరుల మనసును ఒప్పించే విధంగా మీ యొక్క ప్రవర్తన కానీ మీ యొక్క మాట తీరు కానీ ఉండకుండా ఉండటం వల్ల గొడవలు కానీ మీ మధ్య విభేదాలు కానీ రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే స్థిర చర ఆస్తులను కొనుగోలు చేసుకోవాలి, వాటిలో మాకు ఇబ్బంది ఉంటుంది అని అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. అటువంటి విధంగా మీరు స్థిర ఆస్తులను కానీ చర ఆస్తులను కానీ కొనుగోలు చేయడానికి ఏదైనా ఆలోచన చేయడం కానీ దానికోసం ధనాన్ని వెచ్చించడం కానీ ఇట్లాంటివైతే మీరు ఈరోజు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆ దిశగా మీరు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉంటుందండి. అన్ని విషయాలలో మీకు కలిసి రావడమే కాకుండా ప్రతి పని కూడా మీకు అనుకున్నట్టుగా సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. ఉత్సాహంగా మీరు ఏవైతే బాధ్యతలను తీసుకున్నారో వాటన్నిటినీ కూడా ఉత్సాహంగా మీరు నిర్వర్తించగలుగుతారండి. ఆశించిన ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఈ రాశి వారు ఇంకా అనుకూలమైన ఫలితాలను అయితే పొందడం కోసం ఎవరైతే చిన్నారులైన వారు ఉన్నారో వారికి, ఆకలితో ఉన్నవారికి పెరుగుతో చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఇంకా అనుకూలమైన మెరుగైన శుభ ఫలితాలను అయితే ఈరోజు పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.